ఈ వీడియోలో నేను మీకు చెప్పేద్దాం అనుకుంటున్నాను. అదే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. తెలుసు కదా, ఆర్గానిక్ కెమిస్ట్రీకి హార్ట్ అనేదే ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దామా? యాక్చువల్గా చూడగానే అందరూ ఫస్ట్ అమ్మో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీనా అని భయపడుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయాన్ని పక్కన పెట్టండి. మనకి కొంచెం కొంచెం నామన్ క్లేచర్ మీద గ్రిప్ అనేది వచ్చిన తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఒక ఫ్లో చార్ట్ అనేది అయితే మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. దానికోసం ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంతటిని ఫస్ట్ నేను ఒక ఫ్లో చార్ట్ రూపంలో మీ ముందుకి తీసుకొస్తున్నా. అదే ఈ ఫ్లో చార్ట్. సో ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మొత్తం మనం 3 పార్ట్స్ గా డివైడ్ చేసాం. అదే ఎఫెక్ట్స్, రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అండ్ దెన్ రియాక్షన్ మెకానిజం. సో 1 by 1 ఎఫెక్ట్స్ లో మళ్ళీ ఎన్ని ఉన్నాయి, ఇంటర్మీడియట్స్ ఎన్ని ఉన్నాయి, మెకానిజం అంటే ఏంటి? సో మెకానిజం కూడా యాక్చువల్ గా ఒక పెద్ద సముద్రం లాంటిది. అలా 1 by 1 మనం ఏం చేస్తూ ఉంటానంటే సింప్లిఫై చేసుకుంటూ నేను మొత్తం మీకు కరెక్ట్ గా ఒక 16 పేజెస్ లో ఈ కంప్లీట్ జియోసిన్ అయితే పీడిఎఫ్ చేసి పెట్టేస్తున్నాను. సో మీరేం చేయాలి అని అంటే ఫస్ట్ నా క్లాస్ వినండి, మీ హ్యాండ్ రిటన్ నోట్స్ రాసుకోండి. అప్పుడు మీకు కంప్లీట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద గ్రిప్ వస్తుంది. ఎప్పుడైతే దీని మీద గ్రిప్ వచ్చిందో అప్పుడే మీరు సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీని చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఈ జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీని 3 పార్ట్స్ అన్నాం. ఏంటివి? ఎఫెక్ట్స్, రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అండ్ రియాక్షన్ మెకానిజం. 1 by 1 చెప్పుకుంటూ వద్దాం. సో ఫస్ట్ మన టాపిక్ ఏంటి అంటే ఎఫెక్ట్స్. జనరల్ గా ఈ ఎఫెక్ట్స్ అసలు ఎలా రైజ్ అవుతాయి అంటే ఎయిదర్ సిగ్మా ఎలక్ట్రాన్స్ ఆర్ పై ఎలక్ట్రాన్స్. సిగ్మా ఎలక్ట్రాన్స్ ఆర్ పై ఎలక్ట్రాన్స్. సిగ్మా బాండ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ని ఏమంటాం? సిగ్మా ఎలక్ట్రాన్స్. పై బాండ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ని పై ఎలక్ట్రాన్స్. 1 సిగ్మా 1 పై. either సిగ్మా ఆర్ పై ఎలక్ట్రాన్స్ వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ లోకి డిస్ప్లేస్మెంట్ జరిగినప్పుడు జనరేట్ అయ్యేవి ఈ ఎఫెక్ట్స్. క్లియర్? సో మనకి ఎఫెక్ట్స్ మొత్తం నేను ఎన్నని చెప్పాను? 4 అన్నాం. అందులో ఫస్ట్ వన్ ఏంటి? ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇండక్టివ్ ఎఫెక్ట్ అనగానే ఒక ఐడియా ఏం రావాలి అని అంటే ఇందులో సిగ్మా ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే సిగ్మా ఎలక్ట్రాన్స్ డిలోకలైజేషన్. క్లియర్? అసలు ఎందుకు ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవ్వాలి మనం పని పాట లేక? జనరల్ గా ఎలక్ట్రాన్స్ ఎందుకు షిఫ్ట్ అవుతాయి? ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉండటం వల్ల. అవునా? ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్నది ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్స్ దాని సైడ్ కి లాక్కుంటుంది. సో లాక్కోవడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అనేవి డిస్ప్లేస్మెంట్ జరుగుతాయి. క్లియర్? సో ఇండక్టివ్ ఎఫెక్ట్ అనగానే ఫస్ట్ ఇదంతా బేసిక్ చాలా ఉంటుంది. నేనేం చెప్తానంటే కాన్సెప్ట్ చేసి మీకు చెప్దాం అనుకుంటున్నా. ఇండక్టివ్ ఎఫెక్ట్ అనగానే 2 ways లో గుర్తుంచుకోండి. ఒకటి ప్లస్ ఐ ఎఫెక్ట్, 2 మైనస్ ఐ ఎఫెక్ట్. ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే సిగ్మా ఎలక్ట్రాన్స్ డిలోకలైజేషన్, వన్ ఈస్ ప్లస్ ఐ ఎఫెక్ట్, అనదర్ వన్ ఈస్ మైనస్ ఐ ఎఫెక్ట్. ప్లస్ ఐ ఎఫెక్ట్ అనగానే మనకి ఒక వర్డ్ గుర్తు రావాలి, అదే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ప్లస్ ఐ అంటే ఏం చేస్తుంది? పక్కనున్నోడికి ఎలక్ట్రాన్స్ ని ఇస్తుంది. మైనస్ ఐ అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్, పక్కనోడి నుంచి ఎలక్ట్రాన్స్ ని లాక్కుంటుంది. అర్థమైందా? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. నెక్స్ట్ ఇంపార్టెంట్, ప్లస్ ఐ ఎవరు షో చేస్తారు? ఆల్కైల్ గ్రూప్స్. ప్లస్ ఐ ఎఫెక్ట్ ఎవరు షో చేస్తారు? ఆల్కైల్ గ్రూప్స్. మైనస్ ఐ ఎఫెక్ట్ ఎవరు షో చేస్తారు అని అంటే హాలోజన్స్. హాలోజన్ కనబడితే అది ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అని గుర్తుంచుకోవాలి. ఇండక్టివ్ ఎఫెక్ట్ అనగానే బేసిక్ ఈ ఐడియా అయితే ఫస్ట్ రావాలి. క్లియర్? నెక్స్ట్ ఇండక్టివ్ ఎఫెక్ట్ లో మనకి అసలు దేని రిలేటెడ్ గా క్వశ్చన్ అడుగుతాడు అంటే ఎసిడిక్ నేచర్. ఎసిడిక్ నేచర్. యాక్చువల్ గా ఎసిడిక్ నేచర్ అంటే మళ్ళీ ఒక పెద్ద కాన్సెప్ట్ అంటూ చెప్పుకుంటూ పోవాలి. సింపుల్ గా మీరు ఒకటి గుర్తుంచుకోండి, యాసిడ్ అంటే ఆ కాంపౌండ్ నుంచి హెచ్ని పీకి బయటపడేయాలి. అంటే హెచ్ని ఇవ్వగలగాలి ఫస్ట్, అది అప్పుడు దాన్ని యాసిడ్ అంటాం. హెచ్ ప్లస్ డోనర్ ఈస్ యాసిడ్. సో ఎసిడిక్ నేచర్ అని అడగగానే మనకి సపోజ్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకోండి అమ్మా, నామన్క్లేచర్ అయింది కదా, దీన్ని ఏమేంటి 1 2 3 4 కార్బన్స్ అంటే ఏంటి? బ్యూటేనోయిక్ యాసిడ్. ఈ దగ్గర నేను ఇక్కడ ఒక క్లోరిన్ పెట్టాను, ఇది ఆప్షన్ ఏ ఇచ్చాను. ఆప్షన్ బి ఇచ్చాను, జస్ట్ బ్యూటనోయిక్ యాసిడే ఇచ్చాను. ఆప్షన్ సి ఇచ్చాను, సిసిసిసిఓహెచ్, ఇక్కడ క్లోరిన్ పెట్టా. ఆప్షన్ డి సిసిసిసిఓహెచ్, ఇక్కడ క్లోరిన్ పెట్టా. జాగ్రత్తగా గమనించండి, ఇది 2 chlorobutanoic acid, 3 chlorobutanoic acid, just butanoic acid, 4 chlorobutanoic acid. Which among the following is more acidic? Question. సో ఎసిడిక్ నేచర్ అంటే నేను ఫస్ట్ ఏం చేయమన్నాను? ఆ యాసిడ్ లోంచి హెచ్ని పీకి బయటపడేయండి. మైనస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. అవునా? నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ గుర్తుంచుకోవాలి, చార్జ్డ్ స్పీషీస్ ఆర్ లెస్ స్టేబుల్ కంపేర్డ్ టు న్యూట్రల్. అంటే
నెత్తి మీద ఛార్జ్ ఉంటే అది స్టేబుల్ కాదు. సో ఛార్జ్ ను పీకేయాలి. ఛార్జ్ ను పీకాలి అని అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉండాలి. క్లియర్? సో ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అంటే జనరల్ గా హాలోజన్స్ ఏంటమ్మా? ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్, అన్నిటికీ హాలోజన్స్ ఉన్నాయి. ఇది లీస్ట్ వస్తుంది, ఇక్కడ హాలోజన్ ఏమీ లేదు కదా. సో ఇప్పుడు ఇదేమవుతుంది అని అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, యాక్చువల్ గా చెప్పాలి అంటే CH3. దానివల్ల ఇది లీస్ట్. ఈ ఛార్జ్ పోవాలి, నెగిటివ్ ఛార్జ్ పోవాలి, అది మన మెయిన్ కన్సర్న్. నెగిటివ్ ఛార్జ్ పోవాలి అంటే ఆ ఎలక్ట్రాన్స్ లాక్కునే గ్రూప్ ఉండాలి, అంటే -I ఎఫెక్ట్. సో హాలోజన్స్ ఉన్నాయి, ఓకే, ABACD. మరి ఇక్కడ ఇది సెకండ్ పొజిషన్ లో ఉంది, ఇక్కడ ఇది థర్డ్ పొజిషన్ లో ఉంది, ఇక్కడ ఇది ఫోర్త్ పొజిషన్ లో ఉంది. డిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే ఇండక్టివ్ ఎఫెక్ట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? విచ్ ఈస్ మోర్ ఎసిడిక్ అంటే ఫస్ట్ D, తర్వాత C, తర్వాత A, తర్వాత B. క్లియర్? విచ్ ఈస్ మోర్ ఎసిడిక్. ఈ రిలేటెడ్ గా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అదే మన ఇండక్టివ్ ఎఫెక్ట్ నుంచి. మరి ఈ ఎసిడిక్ నేచర్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అదే KA ఆర్డర్. KA ఆర్డర్ నుంచి డైరెక్ట్ గా ఎగ్జామ్ లో బిట్ అనేది వచ్చింది, మెయిన్స్ లెవెల్లో, అది కూడా. సో జాగ్రత్తగా చూడండి. KA ఆర్డర్ అంటే ఎసిడిక్ నేచర్ ని ప్రూవ్ చేసే ఆర్డర్. జనరల్ గా KA అంటే ఏం లేదు. సపోజ్ ఒక యాసిడ్ తీసుకుందాం, ఆ యాసిడ్ ఎలా బ్రేక్ అవుతుంది? H+A-. దీనికి KA అంటే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ యాసిడ్స్, అంటే ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ బై రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్. ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఏంటి? H+A-, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఏంటి? HA. మరి ఇక్కడ చూడండి, యాసిడ్ అంటే H+ డోనర్, KA is directly proportional to H+, అంటే KA వాల్యూ ఇంక్రీజ్ అయితే H+ ఇంక్రీజ్ అవ్వడం అనేది మోర్. సో H+ ని ఎక్కువ ఇచ్చింది అంటే దాన్నే మనం యాసిడ్ అంటాం కదా. అంటే KA వాల్యూస్ దేనికి ఎక్కువ ఉన్నాయో దానికి ఎసిడిక్ నేచర్ ఎక్కువ. ఇదే కదా థీమ్. ఇప్పుడు ఆ KA ఆర్డర్ రాయబోతున్నాం. క్లియర్? సో KA ఆర్డర్ లో ఫస్ట్ మనకు వచ్చేది బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. స్ట్రక్చర్ తెలుసు కదా. బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ అంటే ఏం చెప్తాం? బెంజీన్ పైన SO3H. ఇది బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్ ఫస్ట్. నెక్స్ట్ ఫార్మిక్ యాసిడ్ HCOOH, పంచభూతాల్లో 4వ భూతం. నెక్స్ట్ బెంజోయిక్ యాసిడ్, బెంజీన్ పైన COOH. ఆర్గానిక్ కెమిస్ట్రీ GOC రావాలి అంటే ముందు నామన్క్లేచర్ రావాల్సిందే. రాకుండా ఈ పేర్లు తెలియకుండా మీరు ఇక్కడికి వచ్చి మ్యామ్ మేము నేర్చుకోవాలి అనుకున్నామంటే మీరు నేర్చుకోలేరు, క్విట్ అయిపోవాలి గేమ్ నుంచి. అర్థమవుతుందా? ఫస్ట్ గేమ్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అంటే నామన్క్లేచర్ నుంచే స్టార్ట్ చేయాలి. అది కంప్లీట్ గా రావాలి, వస్తేనే మీకు దీని మీద ఫీలింగ్ వస్తుంది. ఎన్నని బట్టి కొడతామమ్మా, అవునా? బట్టి అనేది కొట్టద్దు ఇట్లాంటి కాంపౌండ్స్ ని. నెక్స్ట్ ఏంటి? ఎసిటిక్ యాసిడ్, CH3COOH, ఎసిటిక్ యాసిడ్, చాలు, యాసిడ్ CV. నెక్స్ట్ ఇంపార్టెంట్ సోడియం కార్బోనేట్, Na2CO3 or NaHCO3. కార్బోనేట్స్ ఏంటి? యాసిడ్స్ తర్వాత ప్రిఫరెన్స్ కార్బోనేట్స్ ఇంకా బైకార్బోనేట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అదే aromatic ఆల్కహాల్ ఫినోల్ గ్రేటర్ దాన్ మిథైల్ ఆల్కహాల్. అంటే ఆలిఫాటిక్ ఆల్కహాల్స్ కంటే aromatic ఆల్కహాల్స్ ఎసిడిక్ నేచర్ ఎక్కువ. ట్విస్ట్ ఏంటంటే మిథైల్ ఆల్కహాల్, వాటర్, ఆల్ అదర్ ఆల్కహాల్స్. ఈ ఆర్డర్ మనకి చాలా ఇంపార్టెంట్. మిగతా ఆల్కహాల్స్ కన్నా వాటర్ ఎసిడిక్ నేచర్ ఎక్కువ, బట్ మిథైల్ ఆల్కహాల్ కన్నా వాటర్ ఎసిడిక్ నేచర్ తక్కువ. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆల్కైన్స్, ఆల్కీన్స్, ఆల్కేన్స్. ఆహా, ఇక్కడంతా స్పేషియస్ గా లేదు కదా, దీన్ని కింద రాస్తా. కింద రాద్దామా పక్కన రాద్దామా అంటే బోర్డుని ఇలా జరుపుకోవచ్చు కదా, జరుపుకున్నాం కదా. ఇప్పుడు ఆల్కైన్, ఆల్కీన్, ఆల్కేన్, వెరీ ఇంపార్టెంట్. ఈ ఆర్డర్ E3 ఆర్డర్. క్లియర్? ఫార్మిక్ యాసిడ్, బెంజోయిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, మిథైల్ ఆల్కహాల్, వాటర్, ఆల్ అదర్ ఆల్కహాల్స్. ఆల్కేన్ గ్రేటర్ దాన్ ఆల్కేన్ అంటే Sp గ్రేటర్ దాన్ Sp2 గ్రేటర్ దాన్ Sp3. ఆల్ సిగ్మా బాండ్స్ అంటే Sp3, డబల్ బాండ్ ఆల్కిన్ అంటే Sp2, ట్రిపుల్ బాండ్ అంటే ఆల్కైల్ Sp. దీన్ని అంటాం ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ అని అడిగినా ఇది ఇంపార్టెంట్. అర్థమైందా? హైబ్రిడైజేషన్స్ లో ఎలక్ట్రోనెగటివిటీ ఆర్డర్ అని అడుగుతాడు. Sp గ్రేటర్ దాన్ Sp2 గ్రేటర్ దాన్ Sp3. క్లియర్? ఆర్డర్ అనేది నోట్ చేసుకున్నారు కదా, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఎఫెక్ట్స్ లో ఏం ఎఫెక్ట్ కంప్లీట్ అయింది మనది? ఇండక్టివ్ ఎఫెక్ట్. పైనే చెప్పాను, డెప్త్ కి ఏం తీసుకెళ్లేదు, ఏది ఇంపార్టెంటో అది మాత్రమే చెప్పాను. సో ఈ KA ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్, మైండ్ లో ఫిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ అసలు ఇప్పుడు మనం వద్దాం స్లైడ్స్ లోకి. టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఎన్ని చెప్పాను? మొత్తం 4. ఏమేంటివి?
ఇండక్టివ్ ఎఫెక్ట్, రెజొనెన్స్ ఆర్ మీజోమరిక్, హైపర్ కాంజుగేషన్ అండ్ ఎలక్ట్రోమరిక్ ఎఫెక్ట్. సో ఇండక్టివ్ ఎఫెక్ట్ గురించి డీటెయిల్స్ అన్ని చెప్పేస్తున్నాం కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే రెజొనెన్స్ ఆర్ మీజోమరిక్. ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే ఏమన్నాను, సిగ్మా ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్మెంట్. రెజొనెన్స్ ఆర్ మీజోమరిక్ అంటే పై ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్మెంట్. సో ఈ రెజొనెన్స్ ఎఫెక్ట్ అనగానే మనకి గుర్తు రావాలి కాంజుగేషన్. సో రెజొనెన్స్ ఎఫెక్ట్ అంటే పై ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్మెంట్. కాంజుగేషన్ కి మనకి 5 కండిషన్స్ ఉన్నాయి. అవి కాంజుగేషన్ కండిషన్స్ అని పెట్టుకోండి. కాంజుగేషన్ కండిషన్స్ ఏంటి అసలు? కాంజుగేషన్ అంటే జనరల్ గా అందరికీ తెలుసు, రెజొనెన్స్ అనగానే ఫస్ట్ అంటాము బెంజీన్ గుర్తు రావాలి అని కదా. ఈ బెంజీన్ లో ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉంటాయి. పై అంటే ఇందులో ఏం కాంజుగేషన్ ఉందంటే ఏం చెప్తా, పై సిగ్మా పై సిగ్మా పై సిగ్మా, ఇది కాంజుగేషన్. అర్థమైందా? సో కాంజుగేషన్ కండిషన్స్ లో ఫస్ట్ కండిషన్ ఏంటి, అది పై సిగ్మా పై కాంజుగేషన్ అవ్వచ్చు, పై సిగ్మా లోన్ పేర్, పై సిగ్మా వేకెంట్ p ఆర్బిటాల్ ఆర్ నెగటివ్ చార్జ్, పై సిగ్మా ఫ్రీ రాడికల్ ఒక చుక్క, లాస్ట్ ఫిఫ్త్ వన్ సిగ్మా వేకెంట్ p ఆర్బిటాల్ లోన్ పేర్. ఇవి 5 కాంజుగేషన్ కండిషన్స్. ఒక కాంపౌండ్ లో ఈ కాంజుగేషన్ కనబడితే అది రెజొనెన్స్ స్టెబిలైజ్డ్ కాంపౌండ్, మోస్ట్ స్టేబుల్ కాంపౌండ్. క్లియర్? సో ఈ కాంజుగేషన్ అనగానే, రెజొనెన్స్ అనగానే కాంజుగేషన్ అనే ఈ కండిషన్స్ గుర్తుంచుకోండి. ఇంతకన్నా డెప్త్ కి మనం వెళ్ళలేము. నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే మీజోమరిక్ ఎఫెక్ట్. సో సేమ్ థింగ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ లాంటిదే, కానీ దీంట్లో పై ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్మెంట్ అన్నాం. సేమ్ ప్లస్ ఎం మైనస్ ఎం, మళ్ళీ దీన్ని 2 టైప్స్ గా డివైడ్ చేసాం. ప్లస్ ఎం అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, మైనస్ ఎం అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. సేమ్ కదా, ప్లస్ ఏ అంటే డొనేటింగ్ గ్రూప్, మైనస్ ఏ అంటే విత్ డ్రాయింగ్ గ్రూప్. ఇండక్టివ్ ఎఫెక్ట్ కంటే మీజోమరిక్ ఎఫెక్ట్ గ్రేట్. అంటే మైనస్ ఐ అంటే ఎలక్ట్రాన్స్ లాక్కుంటుంది, మైనస్ ఎం బాగా ఎక్కువ లాక్కుంటుంది. ప్లస్ ఐ అంటే ఎలక్ట్రాన్స్ ఇస్తుంది, ప్లస్ ఎం ఎక్కువ ఇస్తుంది. అర్థమైందా? సో ఇండక్టివ్ కంటే మీజోమరిక్ అనేది గ్రేట్. మరి ఇండక్టివ్ లో ప్లస్ ఐ అంటే CH3 చెప్పాను, మీజోమరిక్ లో ప్లస్ ఎం అంటే నేను ఇక్కడ 3 రాస్తున్నా, చాలా పెద్ద డబ్బా ఉంది, అంతా మీకు చెప్పి మీరు గుర్తుంచుకోలేరు అనే కంటే ఈ 3 గుర్తుంచుకోండి, ఇంతకన్నా ఎక్కువ ఇప్పుడు అయితే అవసరం లేదు. ఏమేంటివి? NH2 OH OCH3 ఇవ్వాలి అంటే వాడి దగ్గర ఎలక్ట్రాన్ రిచ్ ఉండాలి. ఎలక్ట్రాన్ రిచ్ కి సింబల్ లోన్ పేర్ ఆర్ నెగటివ్ చార్జ్. మైనస్ ఎం అంటే ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటుంది. NO2 C ట్రిపుల్ బాండ్ N C డబల్ బాండ్ OH సైనైడ్ ఆల్డిహైడ్ కార్బోనిల్ గ్రూప్. ఆల్డిహైడ్ గాని కీటోన్ గాని కార్బాక్సిలిక్ యాసిడ్ గాని ఏదైనా ఏ ఎఫెక్ట్స్ వచ్చేస్తుంది అంటే మైనస్ ఎం ఎఫెక్ట్స్ వచ్చేస్తుంది. సో ప్లస్ ఎం డొనేటింగ్, మైనస్ ఎం విత్ డ్రాయింగ్. మరి దీని నుంచి క్వశ్చన్ ఎలా వస్తుందో చూడండి. అడుగుతాడు క్వశ్చన్, విచ్ విల్ షో మోర్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఎవడు బాగా షో చేస్తాడు? ఇచ్చాడు ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఫినాల్, ఆప్షన్ బి నైట్రోబెంజిన్, ఆప్షన్ సి ఏమిద్దాం మిథైల్ బెంజిన్, ఆప్షన్ డి క్లోరోబెంజిన్. ఆహా, ఏమడిగాను క్వశ్చన్? విచ్ విల్ షో మోర్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. అరే మాకు సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఏంటో చెప్పలేదు కదా. సో మొత్తం చెప్తాను తర్వాత. దట్ ఇక్కడ ఒక థీమ్, ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్. సబ్స్టిట్యూషన్ జరగడం అంటే వాళ్ళ ఇంటికి రావడం. ఎలక్ట్రోఫైల్ ఎగురుకుంటూ వచ్చింది, ఎవరి కోసం వస్తుంది? ఎలక్ట్రాన్స్ కావాలి. ఎలక్ట్రాన్స్ కోసం ఎగురుకుంటూ వచ్చిన ఎలక్ట్రోఫైల్ కి 4 ఇళ్ళు కనబడ్డాయి. ఈ 4 ఇళ్లలో OH అంటే ఏ ఎఫెక్ట్ షో చేస్తుంది? ప్లస్ ఎం అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. NO2 ఏ ఎఫెక్ట్ షో చేస్తుంది అని చెప్పాను? మైనస్ ఎం అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. CH3 ప్లస్ ఐ మళ్ళీ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. హాలోజన్ మైనస్ ఐ అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఆహా కదా. ఇప్పుడు ఎలక్ట్రోఫైల్ ఎలక్ట్రాన్స్ కోసం ఎదుర్కొంటూ వచ్చింది. ఇది ఎలక్ట్రాన్స్ ని రింగులోకి ఇచ్చింది అంటే రింగులో ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది. ఎక్కడెక్కడ పెరుగుతుంది అంటే బెంజీన్ లో 3 తలుపులు ఉంటాయి అని చెప్పారు. 2 తలుపులు ఒక కిటికీ కదా మనం చెప్పుకుంది. ఆర్థో మెటా పారా. ఆర్థో పారాల్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది.
సో ఎలక్ట్రాన్స్ ఇచ్చిందంటే నెగిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్, నెగిటివ్ చార్జ్. క్లియర్? మైనస్ ఎం అంటే ఎలక్ట్రాన్స్ ని లాగేసుకుంది, అంటే రింగ్ లో ఏం చార్జ్ డెవలప్ అవుతుంది? పాజిటివ్. అది కూడా ఎక్కడ డెవలప్ అవుతుంది? ఎయిదర్ ఆర్థో ఆర్ పారా. అర్థమైందా? CH3 కూడా ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుంది, ఎయిదర్ ఆర్థో ఆర్ పారా. Cl ఎలక్ట్రాన్స్ విత్ డ్రా చేసుకుంటుంది. సో యాక్చువల్ గా దీని కాన్సెప్ట్ తర్వాత కూడా చెప్పుకుందాం, ఎందుకంటే ఒక్కోసారి విత్ డ్రా చేసుకుంటుంది, ఒక్కొక్కసారి డొనేట్ కూడా చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అని మాట్లాడుకున్నాం కాబట్టి తీసుకుంటుంది. సో పాజిటివ్. ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్స్ కోసం వచ్చింది. ఎక్కడెక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ప్లస్ ఎం దగ్గర, ప్లస్ ఐ దగ్గర. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఎక్కువ ప్లస్ ఎం, తర్వాత ప్లస్ ఐ, సి కదా, తర్వాత మైనస్ ఐ, తర్వాత మైనస్ టిఎం. ఇది ఆర్డర్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఆర్డర్ రాయండి అంటున్నాం. ఎక్కడికి బాగా ఎలక్ట్రాన్స్ డెన్సిటీ ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది అని అంటే ప్లస్ ఎం ఉన్న దగ్గర ఇంక్రీజ్ అవుతుంది. సో ఎలక్ట్రోఫిలిసిటీ ఆర్డర్ అంటే గుర్తుంచుకోండి, ప్లస్ ఎం, ప్లస్ ఐ, న్యూట్రల్, మైనస్ ఎం, మైనస్ ఐ. క్లియర్? ఈ ఆర్డర్ ప్రకారం క్వశ్చన్స్ చేస్తాం. ఎసిడిక్ నేచర్ ఆర్డర్ అంటే రివర్స్. ఫస్ట్ చూసుకోవాలి మైనస్ ఎం, బాగా ఎలక్ట్రాన్స్ తీసుకునేది ఉండాలి, తర్వాత మైనస్ ఐ, తర్వాత న్యూట్రల్, ప్లస్ ఐ, ప్లస్ ఎం. క్లియర్? ఇది ఎసిడిక్ నేచర్ ఆర్డర్. సో ఒక్కసారి ఎసిడిక్ నేచర్ ఆర్డర్ మీద కూడా ఒక్క క్వశ్చన్ చూద్దాం. సపోజ్ ఇచ్చాను బెంజోయిక్ యాసిడ్, కింద ఇచ్చాను C ట్రిపుల్ బాండ్ N, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి మళ్ళీ బెంజోయిక్ యాసిడే కానీ కింద ఇచ్చాను CH3, ఆప్షన్ సి. బెంజోయిక్ యాసిడ్ కి ఏమిద్దాం? కింద Cl, ఆప్షన్ డి. బెంజోయిక్ యాసిడే కింద ఏమిద్దాం? ఏమేమైనా చూడండి, మైనస్ ఐ, ప్లస్ ఐ, మైనస్ ఎం, ఏం మిగిలింది? ప్లస్ ఎం మిగిలింది కదా. ఓకే, OCH3. ఏమంటున్నాను? ఎసిడిక్ నేచర్ ఆర్డర్ రాయమన్నాను. ఎసిడిక్ నేచర్ అంటే ఫస్ట్ టైం చెప్పాను, హెచ్బికి బయటపడేయండి. పీకండి మైనస్, పీకండి పీకండి పీకండి, డోరా బుద్ధి చూస్తారా? సో రండి రండి, వచ్చేయండి వచ్చేయండి అంటాడు కదా, అట్లా హెచ్ తీయండి, హెచ్ తీయండి, హెచ్ తీయండి. మైనస్ ఛార్జ్ డెవలప్ అయింది. మైనస్ ఛార్జ్ ని ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్, ఆ ఛార్జ్ ని తీసుకునేది ఉంటే ఆ కాంపౌండ్ అనేది మోస్ట్ స్టేబుల్ అవుతుంది. సో ఈ నాలుగిట్లో ఇప్పుడు స్టెబిలిటీ దేనికి వస్తుంది? బాగా ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఎవరు? మైనస్ ఎం, ఇది ప్లస్ ఐ, ఇది మైనస్ ఐ, ఇది ప్లస్ ఎం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఎక్కువ లాక్కునేది ఉండాలి, ఆ తర్వాత కొంచెం లాక్కునేది ఉండాలి, ఆ తర్వాత న్యూట్రల్, ఇక్కడ న్యూట్రల్ ఏమి ఇవ్వలేదు, ఆ తర్వాత ప్లస్ ఐ ఎవరు? ఆప్షన్ బి, ప్లస్ ఐ. నెక్స్ట్ ప్లస్ ఎం లీస్ట్ అన్నమాట. క్లియర్? అర్థమైంది కదా. సో ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? ఏ గ్రేటర్ దాన్, సి గ్రేటర్ దాన్, బి గ్రేటర్ దాన్ డి. క్లియర్? ఇది ఎసిడిక్ నేచర్ మీద ఆన్సర్ క్వశ్చన్. ఇలా ఇండక్టివ్ ఎఫెక్ట్, రెజొనెన్స్ ఆర్ మెసోమరిక్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేద్దాం హైపర్ కాంజుగేషన్. సో ఈ స్లైడ్ కంటే ముందు ఒక ఎంటీ స్లైడ్ తీసుకుందాం. ఎస్. సో ఎఫెక్ట్స్ లో ఇండక్టివ్ ఎఫెక్ట్, రెజొనెన్స్ ఆర్ మెసోమరిక్ ఎఫెక్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే హైపర్ కాంజుగేషన్. ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే సిగ్మా ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్మెంట్, రెజొనెన్స్ ఆర్ మెసోమరిక్ అంటే పై ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్మెంట్. మరి హైపర్ కాంజుగేషన్ అంటే నో బాండ్ రెజొనెన్స్, నో బాండ్ రెజొనెన్స్. అరే బాండ్ లేకుండా రెజొనెన్స్ చేస్తుంది. ఎలా? అసలు హైపర్ కాంజుగేషన్ ఏ ఏ కాంపౌండ్స్ షో చేస్తాయి? కార్బో క్యాటయాన్స్, కార్బో ఫ్రీ రాడికల్స్, ఆల్కీన్స్. హైపర్ కాంజుగేషన్ ఏ కాంపౌండ్స్ షో చేస్తాయి అంటే ఈ కాంపౌండ్స్ హైపర్ కాంజుగేషన్ ని షో చేస్తాయి. అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఇలా ఇచ్చాను ఒక కార్బో క్యాటయాన్. కార్బో క్యాటయాన్ అంటే కార్బన్ కి ప్లస్, ఇది కార్బో క్యాటయాన్ అంటే ఇప్పుడు ఈ కార్బన్ దగ్గర డెఫిషియన్సీ ఉంది. ఏం డెఫిషియన్సీ? ఎలక్ట్రాన్స్ లేవు. దాని పక్కనున్న కార్బన్ ఎన్ని హైడ్రోజన్స్ తో సరౌండ్ అయింది? 3 హైడ్రోజన్స్ తో సరౌండ్ అయింది. ఇప్పుడు ఈ హైడ్రోజన్, అరే నువ్వు ఏడుస్తున్నావా, నీకు ఎలక్ట్రాన్స్ కావాలా, నా ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి, ఈ బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని డబుల్ బాండ్ చేసేసి పక్కకి వెళ్ళి నుంచుంటుంది. అంటే ఈ హైడ్రోజన్ బాండ్ తోనే ఉంది, ఈ హైడ్రోజన్ బాండ్ తోనే ఉంది, ఈ హైడ్రోజన్ బాండ్ లేకుండా దాని పక్కనే ఉంది. డబల్ బాండ్ సి. ఇప్పుడు ఈ ప్లస్ పోయింది అంటే ఈ కార్బన్ సాటిస్ఫై అయింది. క్లియర్? ఈ స్ట్రక్చర్ ని నో బాండ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్ అంటారు. అలా ఈ హైడ్రోజన్ ఇవ్వచ్చు, ఈ హైడ్రోజన్ ఇవ్వచ్చు, ఈ హైడ్రోజన్ ఇవ్వచ్చు. అసలు స్టోరీ ఏంటంటే
కార్బోకాటయాన్ కి అడ్జసెంట్ కార్బన్ అంటాం ఆల్ఫా కార్బన్. ఆల్ఫా కార్బన్ కున్న హైడ్రోజన్స్ అంటాం ఆల్ఫా హైడ్రోజన్స్. ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి? 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే అన్ని నో బాండ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తాయి. సో అలా మనకి ఎన్ని నో బాండ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తాయి? ఈ హైడ్రోజన్ ఇవ్వచ్చు. చూసుకుంటే మరి ఈ హైడ్రోజన్ కూడా ఇవ్వచ్చు కదా. సి సి డబల్ బాండ్ సి. ఈడ హైడ్రోజన్ బాండ్ లేకుండా ఉంది, ఇక్కడ హైడ్రోజన్ బాండ్ తో ఉంది, ఇక్కడ హైడ్రోజన్ బాండ్ తో ఉంది, అలా రావచ్చు. ఇంకో బాండ్ నో బాండ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్ ఏమవుతుంది? సి డబల్ బాండ్ సి. కింద హైడ్రోజన్ బాండ్ లేకుండా హైడ్రోజన్ హైడ్రోజన్. నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నో బాండ్ రెజోనేటింగ్ స్ట్రక్చర్స్. సో ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే ఆ కాంపౌండ్ అంతా హైపర్ కాంజుగేషన్ అనేది స్టేబుల్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇచ్చాం క్వశ్చన్. ఏమి ఇచ్చాం? సిసి ప్లస్ సి. నేను ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? సిసి ప్లస్ సి. ఇది ఆప్షన్ ఏ ఇచ్చా. ఆప్షన్ బి ఏమి ఇచ్చాను? సిసిసి ప్లస్. ఇది కార్బోకేటయాన్. ఇక్కడ ఈ కార్బోకేటయాన్ కి 2 ఆల్ఫా కార్బన్స్. పక్కన ఉన్న కార్బన్ ఏమంటాం? ఆల్ఫా కార్బన్. ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి? 3 ప్లస్ 3 అంటే 6 ఆల్ఫా హైడ్రోజన్స్. మరి ఈ కార్బన్ దగ్గర జస్ట్ 2 హైడ్రోజన్స్. క్లియర్? ఇది ఆల్ఫా, ఇది కాదు. సో ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 ఆల్ఫా హైడ్రోజన్స్. విచ్ వన్ ఈస్ మోర్ స్టేబుల్? ఏ గ్రేటర్ దాన్ బి. క్లియర్? అర్థమైంది కదా హైపర్ కాంజుగేషన్ స్టోరీ. సో ఏది హైపర్ కాంజుగేషన్ ఎఫెక్ట్ యాక్చువల్ గా ఎక్కడ పెట్టినట్టు మనం? ఓకే ఓకే ఓకే, ఇలా హైపర్ కాంజుగేషన్ లో కార్బోకాటయాన్స్ గురించి ఇంకా చెప్పాలి అని అంటే కార్బో ఫ్రీ రాడికల్ అన్న సేమ్ స్టోరీ. ఏం పెడతాం? కార్బన్ కి చుక్క కార్బో ఫ్రీ రాడికల్. ఒక కార్బన్ పెడితే ఇదే ఆల్ఫా కార్బన్ అంటాం. 3 ఆల్ఫా హైడ్రోజన్స్. కార్బో ఫ్రీ రాడికల్ అడ్జసెంట్ కార్బన్ ఆల్ఫా కార్బన్, దానికి ఉన్న హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్. సో సపోజ్ నేను ఇలా ఇచ్చా. ఇప్పుడు ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయంటే ఏం చెప్తాం? ఇక్కడ 3 ఆల్ఫా కార్బనే, ఇక్కడ 3 ఆల్ఫా కార్బనే, ఇక్కడ 3 ఆల్ఫా కార్బనే. మొత్తం ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్? 9 ఆల్ఫా హైడ్రోజన్స్. క్లియర్? ఇలా ఆల్ఫా హైడ్రోజన్స్ చూడండి, స్టెబిలిటీ ఆర్డర్ చెప్పండి. క్లియర్? స్టార్ట్. పండు పండు మామిడి పండు, వంగినపల్లి మామిడి పండు, తీయ తీయని పండు. విన్నారా ఇన్ఫోబెల్ ఫ్రెండ్స్? ఉన్నారా హల్వా లాంటి మామిడి పండు. అరే ఇన్ని స్లైడ్స్ చెప్తున్నామా ఎంటీగా మనము? హైపర్ కాంజుగేషన్ షోడ్ కాంపౌండ్స్ ఏవేంటివి? కార్బోకాటయాన్స్, కార్బో ఆనియాన్స్, ఆల్కీన్స్. ఆల్కీన్స్ లో కూడా హైపర్ కాంజుగేషన్ జరుగుతుంది అన్నాం. సో ఆల్కీన్ డబల్ బాండ్ కార్బన్ ఇస్ కాల్డ్ ఆల్కీన్. ఇది ఆల్కీన్. ఈ ఆల్కీన్ కి పక్కన ఉన్న కార్బన్ ఏమంటామంటే ఆల్ఫా కార్బన్. దీన్ని ఆల్ఫా కార్బన్ అనే అంటాం, దీన్ని ఆల్ఫా కార్బన్ అనే అంటాం. ఇప్పుడు మొత్తం ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయంటే ఏం చెప్తాం? 9 ఆల్ఫా హైడ్రోజన్స్. 3 ప్లస్ 3 ప్లస్ 3 9 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. అర్థమైందా? సో హైపర్ కాంజుగేషన్ అంటే ఏమీ లేదు, షోర్ కాంపౌండ్స్ గుర్తుంచుకోండి. అది కార్బోకాటయాన్ అవ్వచ్చు, కార్బో ఫ్రీ రాడికల్ అవ్వచ్చు, ఆల్కీన్ అవ్వచ్చు. దాని అడ్జసెంట్ కార్బన్ కి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి అన్న దాని మీదే స్టోరీ అంతా బేసిక్ ఉంటుంది. దాని మీద స్టెబిలిటీ ఆర్డర్ రాసుకుంటాం. క్లియర్? నెక్స్ట్ వచ్చేసేద్దాం అదే రియాక్షన్ ఇంటర్మీడియట్స్. ఇంటర్మీడియట్ అంటే మధ్యలో వచ్చేది. రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్ ఫామ్ అయ్యేటప్పుడు మధ్యలో జనరేట్ అయ్యే బుజ్జి బుజ్జి కాంపౌండ్స్ నే రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అంటాం. జనరల్ గా వీటి లైఫ్ టైం అనేది జస్ట్ ఒక 10⁻⁻6 సెకండ్స్ ఉంటుంది. అంత షార్ట్ టైం లో కూడా అవి స్టెబిలిటీని కోరుకుంటాయి. అర్థమైందా? అంతే కదా, దేవుళ్ళకి పెద్ద స్టోరీస్ మళ్ళీ వస్తాయి. సో రియాక్షన్ ఇంటర్మీడియట్స్ అంటే మధ్యలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవని గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ మనకి కార్బోకాటయాన్స్, కార్బో ఫ్రీ రాడికల్స్, కార్బో ఆనియాన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బోకాటయాన్స్ గురించి చదువుకుందాం. కార్బోకాటయాన్స్ అంటే కార్బన్ కి ప్లస్. మనం 3 థింగ్స్ గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ types of carbocations. Second thing, stable characteristics of carbocation. Third thing, stability order of carbocation. ఈ 3 థింగ్స్ అనేవి గుర్తుంచుకోవాలి. ఏంటి ఫస్ట్ థింగ్? టైప్స్ ఆఫ్ కార్బోకాటయాన్. CH3+ దీన్ని అంటాం మిథైల్ కార్బోకాటయాన్. CC+ దీన్ని అంటాం ఇథైల్ కార్బోకాటయాన్. CCC+. అరే మ్యామ్ ప్రొపైల్ బ్యూటైల్ ఏంటి మ్యామ్? ప్రొపైల్. నెక్స్ట్ చెప్పండి మరి. ఐసోప్రొపైల్ కార్బోకాటయాన్ ఇంపార్టెంట్. క్లియర్?
ఐసోప్రొపైల్ కార్బోకాటయాన్. ఇది ప్రొపైల్, ఇది ఇథైల్ కార్బోకాటయాన్, ఇది మిథైల్ కార్బోకాటయాన్. క్లియర్ అయిపోయినా? ఇంకా అసలు ఇంపార్టెంట్వి చాలా ఉన్నాయి. ఒక కార్బన్ కి 3 కార్బన్లే సరౌండ్ అయ్యాయి, 9 ఆల్ఫా హైడ్రోజన్స్. దీన్ని అంటాం టెరిషరీ మిథైల్ కార్బోకాటయాన్. ఏమన్నా? టెరిషరీ మిథైల్ కార్బోకాటయాన్. నెక్స్ట్ ఇంపార్టెంట్, డబుల్ బాండ్ కార్బన్ అడ్జసెంట్ కార్బన్ ఇస్ కాల్డ్ ఎలైల్ కార్బన్. ఎలైల్ కార్బన్ కి ప్లస్ ఉంటే దాన్ని అంటాం ఎలైల్ కార్బోకాటయాన్. క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్, టెరిషరీ మిథైల్ కార్బోకాటయాన్ అంటే అయిపోయింది కదా టెరిషరీ మిథైల్. టెరిషరీ ఫినైల్ అంటే 3 బెంజీన్ రింగులు. అజీబ్ కాంపౌండ్ కానీ మోస్ట్ స్టేబుల్ కాంపౌండ్. టెరిషరీ ఫినైల్ కార్బోకాటయాన్ వెరీ వెరీ స్టేబుల్, చాలా చాలా ఇంపార్టెంట్. కార్బన్ కి చుట్టూతా 3 బెంజీన్ రింగులు, దీన్ని టెరిషరీ ఫినైల్ అంటాం. ఇంకా సెకండరీ ఫినైల్ అంటే ఏముంటాయి? 2 బెంజీన్ రింగులు ఉంటాయి. ప్రైమరీ ఫినైల్ అంటే ఎన్ని బెంజీన్ రింగులు? 1 బెంజీన్ రింగ్ ఉంటుంది. అర్థమైంది కదా స్టోరీ? ఇప్పుడు మనం వచ్చేసేద్దాం అదే క్యారెక్టరిస్టిక్స్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కార్బోకాటయాన్ అన్నాం. మరి కార్బోకాటయాన్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? కార్బోకాటయాన్ అన్నాం CH3+. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఎలక్ట్రాన్స్. అంతే కదా? 3 బాండ్స్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 6 ఎలక్ట్రాన్స్. 6 ఎలక్ట్రాన్స్ అంటే ఈవెనా ఆడా? ఈవెన్ ఎలక్ట్రాన్ స్పీషీ. క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే 3 బాండ్స్ ఉన్నాయి అనంటే అది ఏం జామెట్రీలో ఉంటుందో తెలుసా? ప్లానార్. 3 సిగ్మా బాండ్స్ అంటే ప్లానార్. హైబ్రిడైజేషన్ ఏంటి? sp2. సో క్యారెక్టరిస్టిక్స్ లో 4 పాయింట్స్ ఇంపార్టెంట్. ఏమేంటివి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బోకాటయాన్ అనేది ఎలక్ట్రోఫైల్, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్, ఎలక్ట్రోఫైల్, ఈవెన్ ఎలక్ట్రాన్ స్పీషీస్ 6 ఎలక్ట్రాన్స్, sp2 hybridization, planar geometry. క్లియర్? ఈ 4 పాయింట్స్ 1 2 3 4 ఈ 4 పాయింట్స్ గుర్తుంచుకోవాల్సిందే. ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కార్బోకాటయాన్. అదే మెయిన్స్ లెవెల్లో డైరెక్ట్ బిట్ అడిగాడు 6 ఎలక్ట్రాన్స్ మీద, తెలుసా? సో అందుకని ఏ చిన్నది మిస్ చేయొద్దు. నేను చెప్పిన క్లాస్ జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా అందులోంచి వస్తాయి. నెక్స్ట్ మరి అసలు ఇంపార్టెంట్ స్టెబిలిటీ ఆర్డర్. స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ కార్బోకాటయాన్. డిఫరెంట్ టైప్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు చూడండి స్టెబిలిటీ ఆర్డర్. అన్ని ఆ రాసిన టైప్స్ ని ఒకసారి చూసుకుంటే మీకు స్టెబిలిటీ ఆర్డర్ ఒక క్లారిటీ వస్తుంది. టెరిషరీ ఫినైల్ గ్రేటర్ దాన్, సెకండరీ ఫినైల్ కార్బోకాటయాన్ గ్రేటర్ దాన్, ప్రైమరీ ఫినైల్ కార్బోకాటయాన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టెరిషరీ మిథైల్ కార్బోకాటయాన్ greater than allyl carbocation, greater than secondary methyl, greater than primary methyl. కార్బోకాటయాన్ స్టెబిలిటీ ఆర్డర్ అంటే ఏం చెప్తా? 3 బెంజీన్ రింగులు, 2 బెంజీన్ రింగులు, 1 బెంజీన్ రింగ్. టెరిషరీ ఫినైల్, సెకండరీ ఫినైల్, ప్రైమరీ ఫినైల్. తర్వాత ప్రైమరీ ఫినైల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టెరిషరీ మిథైల్. నెక్స్ట్ వచ్చేసి ఎలైల్, డబుల్ బాండ్ కార్బన్, అడ్జసెంట్ కార్బన్. ఆ తర్వాత సెకండరీ మిథైల్, ఆ తర్వాత ప్రైమరీ మిథైల్. అర్థమైందా? సో కార్బోకాటయాన్ ఇంటర్మీడియట్ ముఖ్యంగా 3 గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బోకాటయాన్స్, సెకండ్ వన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కార్బోకాటయాన్స్, థర్డ్ వన్ స్టెబిలిటీ ఆర్డర్. దాట్స్ ఇట్. ఎగ్జాంపుల్స్ అంటే SN1 లో ఇది ఎక్కువగా ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్స్ అప్పుడు చెప్తాను. ఓకేనా? ఒక్కొక్క రియాక్షన్ ఇంటర్మీడియట్ ఎప్పుడు వస్తుంది దాని గురించి రియాక్షన్ మెకానిజం లో చెప్తున్నాం. నెక్స్ట్ కార్బో యానయాన్. నెక్స్ట్ ఇదేంటిది? కార్బో యానయాన్. మరి కార్బో యానయాన్ అంటే మళ్ళీ సేమ్ 3 ఏమేంటివి? డిఫరెంట్ టైప్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మిథైల్, ఇథైల్, ఎలైల్, ఫినైల్, అలాగే దీనికి కూడా ఉంటాయి. స్టెబిల్ క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్. మరి కార్బో యానయాన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? CH3-. 3 అంటే 6 ఎలక్ట్రాన్స్, 3 బాండ్స్. మైనస్ అంటే 2 ఎలక్ట్రాన్స్. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అమ్మా? 8 ఎలక్ట్రాన్స్. ఈవెన్ ఎలక్ట్రాన్ స్పీషీ. ఎలక్ట్రోఫైలా న్యూక్లియోఫైలా? న్యూక్లియోఫైల్. 8 ఎలక్ట్రాన్స్ కదా. ఎలక్ట్రాన్ రిచ్. నెగిటివ్ ఛార్జ్ ఉంది అంటే ఎలక్ట్రాన్ రిచ్ కి సింబల్. ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్, థర్డ్ క్యారెక్టర్. ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నట్టు ఇప్పుడు? 4 సిగ్మా బాండ్స్. నెగిటివ్ ఛార్జ్ కూడా ఉంది. ఏం హైబ్రిడైజేషన్ అవుతుంది? sp3. ఏం జామెట్రీ అవుతుంది? టెట్రాహెడ్రల్. క్లియర్? కార్బో యానియాన్ క్యారెక్టరిస్టిక్స్ మళ్ళీ 4. ఏమేంటివి?
ఈవెన్ ఎలక్ట్రాన్ స్పీషీస్, న్యూక్లియోఫైల్, sp3 hybridization, tetrahedral geometry. That's it. నెక్స్ట్ మరి స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ కార్బో యానయాన్. స్టెబిలిటీ ఆర్డర్ కార్బో యానయాన్ సేమ్ ఇందాకట్లాగానే టెరిషరీ ఫినైల్ కార్బోయానియాన్ గ్రేటర్ దాన్ సెకండరీ ఫినైల్ కార్బోయానియాన్ గ్రేటర్ దాన్ ప్రైమరీ ఫినైల్ కార్బోయానియాన్ గ్రేటర్ దాన్. ట్విస్ట్ ఏమీ లేదు. ఈ 3 బెంజీన్ల తర్వాత వచ్చేది ఎలైన్. మళ్ళీ టెరిషరీ మిథైల్, సెకండరీ మిథైల్, ప్రైమరీ మిథైల్ కార్బోయానియాన్ అన్నిటికీ కలిపి ఒకటే మిథైల్ పెట్టాను. అర్థమైందా? సో కార్బోయానియాన్ లో ఎటువంటి ట్విస్ట్ లేదు. 3 బెంజీన్ రింగ్లు, 2 బెంజీన్ రింగ్లు, 1 బెంజీన్ రింగ్, మధ్యలో వచ్చింది ఎలైన్. తర్వాత 3 మిథైల్స్, 2 మిథైల్స్, 1 మిథైల్. క్లియర్? మరి ఎందుకు ఆర్డర్ రివర్స్ అయింది? కార్బో క్యాటయాన్ అంటే దానికి ఎలక్ట్రాన్స్ కావాలి. అదే ఎలక్ట్రాన్స్ కావాలి అనుకున్న వాడికి 3 కార్బన్స్ ఎలక్ట్రాన్స్ ఇస్తే అది స్టేబుల్ అయింది. మరి కార్బోయానియాన్ అంటే దానికి ఎలక్ట్రాన్స్ వద్దు. అరే నా నెత్తి మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది, నాకు ఎలక్ట్రాన్స్ వద్దు, నా ఛార్జ్ ను పీకండిరా అంటున్న దానికి నేనిస్తా అనుకుంటూ 3 ఇస్తున్నారు. అప్పుడు అది మోస్ట్ అన్స్టేబుల్ అవుతుంది కదా. అందుకని అదే సేమ్ రాసామా, రివర్స్ అమ్మా. ఇక్కడ ఆర్డర్ ఏమవుతుంది? ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ మిథైల్. ఇప్పటికే తిట్టుకుంటున్నారు కదా. ఆర్డర్ ఏమవుతుంది? రివర్స్. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. క్లియర్? అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసేద్దాం. అదే కార్బో ఫ్రీ రాడికల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్బో ఫ్రీ రాడికల్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? ఇప్పుడు CH3 డాట్ 7 ఎలక్ట్రాన్స్. ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీ. కార్బోకాటియాన్ ఈవెనే, కార్బోయానియాన్ ఈవెనే. ఒక్క కార్బో ఫ్రీ రాడికల్ మాత్రం ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీ. ఎలక్ట్రోఫైలా న్యూక్లియోఫైలా అంటే ఎలక్ట్రోఫైల్. ఎట్లేవు అంటే ఎలక్ట్రోఫైలే కదా. క్లియర్? నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? either sp2 or sp3 hybridization. 99% sp2 నే, 99% ప్లాన్ ఆరే. అప్పుడప్పుడు టెట్రాహెడ్రల్ గా కూడా యాక్ట్ చేస్తూ ఉంటుంది. మరి స్టెబిలిటీ ఆర్డర్ విషయానికి వస్తే స్టెబిలిటీ ఆర్డర్ ఆఫ్ కార్బోయానియాన్ సేమ్ కార్బోయానియాన్ లాగానే ఫ్రీ రాడికల్. టెరిషరీ ఫినైల్ గ్రేటర్ దాన్ సెకండరీ ఫినైల్ గ్రేటర్ దాన్ ప్రైమరీ ఫినైల్ గ్రేటర్ దాన్ ఎలైల్. సేమ్. మళ్ళీ టెరిషరీ మిథైల్, సెకండరీ మిథైల్, ప్రైమరీ మిథైల్ కార్బో ఫ్రీ రాడికల్. క్లియర్? సో కార్బో యానియాన్ స్టెబిలిటీ ఆర్డర్ లాగానే ఉంది. కాకపోతే అక్కడ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ, ఇక్కడ టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ, మధ్యలో ఎలైల్. క్లియర్? ఇది కార్బో ఫ్రీ రాడికల్ స్టెబిలిటీ ఆర్డర్. ఇలా మనం కంప్లీట్ చేసుకున్నాం రియాక్షన్ ఇంటర్మీడియట్స్. యాక్చువల్ గా కార్బీన్స్, నైట్రైన్స్, బెంజైన్ ఇలాంటివి కూడా రియాక్షన్ ఇంటర్మీడియట్స్ గా ఉన్నాయి. బట్ నేను అంతగా వాటి జోలికి అయితే పోవట్లేదు. ట్రిప్లెట్ కార్బిన్ ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ రియాక్షన్ ఇంటర్మీడియట్ లో. ఈ వర్డ్ గుర్తుంచుకోండి. మనకి రియాక్షన్ ఇంటర్మీడియట్స్ లో 2 ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్, మిగతావన్నీ ఈవెన్. ఏమేంటివి అవి? ఫ్రీ రాడికల్ ఒకటి, ట్రిప్లెట్ కార్బిన్ ఒకటి. ఆ వర్డ్ గుర్తుంచుకోండి చాలు. క్లియర్? మరి నెక్స్ట్ వచ్చేసేద్దాం. అదే షిఫ్టింగ్ ఆఫ్ కార్బోకాటయాన్. చాలా ఇంపార్టెంట్. ఏంటి? షిఫ్టింగ్ ఆఫ్ కార్బోకాటయాన్. కార్బోకాటయాన్ ఎందుకు షిఫ్ట్ అవుతుంది? స్టెబిలిటీ కోసం. ఎప్పుడు స్టేబుల్ అవుతుంది? టెరిషరీ ఉంటే స్టెబిలిటీ ఎక్కువ. సో ప్రైమరీ ఉన్న కార్బోకాటయాన్ టెరిషరీకి రావడం కోసం, ఆ సెకండరీకి రావడం కోసం షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూడండి. మనకి షిఫ్టింగ్ 3 వేస్ లో ఉన్నాయి. 1,2 హైడ్రైడ్ షిఫ్ట్. నాతో పాటు అలా పేర్లు రాసుకోండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 1,2 మిథైల్ షిఫ్ట్, 1,2 ఫినైల్ షిఫ్ట్. ఇలా 3 టైప్స్ ఆఫ్ షిఫ్టింగ్స్ ఉన్నాయి. హైడ్రోజన్ ఉన్నంత వరకు హైడ్రైడ్ షిఫ్టే జరుగుతుంది. సో ఏంటో చూద్దాం. ఫస్ట్ షిఫ్టింగ్ ఏంటి? 1,2 హైడ్రైడ్ షిఫ్ట్. సపోజ్ ఇలా ఇచ్చాను క్వశ్చన్. కార్బోకాటయానే కదా. ఏం కార్బోకాటయాన్? ప్రైమరీ. అంటే ఈ కార్బోకాటయాన్ ఈ కార్బన్ కి అటాచ్ అయిన ప్లేస్ ఒక్కటే కార్బన్ తో లింకేజ్ అయితే దాన్ని ఏమంటాం? ప్రైమరీ కార్బోకాటయాన్. మరి స్టేబులా? కాదు. స్టెబిలిటీ కోసం ఈ ప్లస్ ఇట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. దీని దగ్గర ఉన్న హైడ్రోజన్ ఇట్ సైడ్ కి షిఫ్ట్ అవుతుంది. క్లియర్? సో అప్పుడు మనకి స్ట్రక్చర్ ఎలా అయిపోతుంది? CCC ప్లస్. ఆ షిఫ్టింగ్ ఏమంటాం? 1,2 హైడ్రైడ్ షిఫ్ట్. అంటే ఏం లేదు, నేను నీకు ప్లస్ ఇస్తున్నాను, నువ్వు నాకు హైడ్రోజన్ ఇవ్వు. ఈ కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ 2 హైడ్రోజన్స్ నుంచి ఒక హైడ్రోజన్ దాని దగ్గరికి వెళ్తే దీని దగ్గరికి ప్లస్ వచ్చింది. సో మీకు హైడ్రోజన్స్ వేసి ఒకసారి స్ట్రక్చర్ ఇస్తాను, క్లారిటీ వస్తుంది. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ నేను ఇచ్చాను CH3, CH2, CH2,
ప్లస్, అవునా? 1 2 3 బాండ్స్ అయినా నా దగ్గర ఒక బాండ్ లేదు అని ఏడుస్తుంది ఈ కార్బన్. అప్పుడు ఈ కార్బన్ దగ్గర హైడ్రోజన్ ఉంది, నేను నీకు హైడ్రోజన్ ఇలా బాండింగ్ ఇస్తాను అనుకుంటూ దీని దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఈ కార్బన్ ఏడవాలి కదా, అదే జరిగింది. ఏమైతుంది? సిసిసి అంటే ఇక్కడ CH3 ఒక హైడ్రోజన్ ఇటు సైడ్ కి షిఫ్ట్ అయింది, అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది? CH3. మరి ఈ హైడ్రోజన్స్ ఒకటి షిఫ్ట్ అయిందంటే ఒక హైడ్రోజనే కదా ఉంది, అప్పుడు కార్బన్ కి 3 బాండ్సే కదా ఉన్నాయి, అందుకని ప్లస్ సింబల్. అర్థమైందా? అంటే ప్రైమరీ కార్బోకాటయాన్ కాస్త ఏమైందమ్మా? సెకండరీ కార్బోకాటయాన్. స్టెబిలిటీ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. అర్థమైందా? స్టెబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఇది 1 కార్బన్ నుంచి పక్క కార్బన్ కి షిఫ్టింగ్ అనేది జరుగుతుంది. సపోజ్ ఒక సింపుల్ క్వశ్చన్, సిసిసిసిసి ప్లస్ ఇలా ఉంది క్వశ్చన్. ఇప్పుడు ఫైనల్ గా స్టెబిలిటీ ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్తుంది. ఫస్ట్ ఇదేంటి మనకి? ప్రైమరీ కార్బోకాటయాన్ షిఫ్టింగ్ జరిగింది. హైడ్రోజన్స్ పెట్టుకుంటే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్. ఇప్పుడు ఫస్ట్ ఇటు నుంచి ఇటుకి షిఫ్ట్ అయింది, అప్పుడు ఏం జరుగుతుంది మనకి? CH3 యాజ్ ఇట్ ఈజ్. ఈ C దగ్గర ఒక H పైన ఉంది, కింద కార్బన్ ఉంది. ఈ కార్బన్ దగ్గర నుంచి ఒక హైడ్రోజన్ ఇటు సైడ్ కి వెళ్ళింది, ఈ ప్లస్ అప్పుడు ఈ సైడ్ వచ్చింది, అవునా? ఒక హైడ్రోజన్ పెట్టాను, ఇక్కడ ఏం పెట్టాను? ప్లస్. CH2 దగ్గరికి ఏమొచ్చేసింది? CH3. అర్థమైందా? ప్రైమరీ కార్బోకాటయాన్ కాస్త ఏమైంది? సెకండరీ కార్బోకాటయాన్. అరే మళ్ళీ చూసింది, నేను ఇంకొక షిఫ్టింగ్ జరిగితే టెరిషరీ అవ్వచ్చు కదా. సో CH3 ఈ హైడ్రోజన్ ఉంది, ఈ హైడ్రోజన్ దీనికి వెళ్ళింది, దీని ప్లస్ దీనికి వచ్చింది, ఏమొచ్చింది అప్పుడు? C ఇక్కడ ప్లస్, ఇక్కడ CH2, ఇక్కడ ఒక H, ఈ H వచ్చింది, నెక్స్ట్ CH3 టెరిషరీ కార్బోకాటయాన్ అయింది. అర్థమైందా? స్టెబిలిటీ ప్రైమరీ నుంచి సెకండరీ, సెకండరీ నుంచి టెరిషరీ. ఇలా షిఫ్టింగ్ ఆఫ్ కార్బోకాటయాన్ 1,2 హైడ్రేట్ షిఫ్ట్. పక్కనున్న అడ్జసెంట్ కార్బన్ కి షిఫ్ట్ అవటాన్ని 1,2 హైడ్రేట్ షిఫ్ట్ అంటాం. క్లియర్?